నియామకానికి సంబంధించి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన మాట ఏంటంటే ఉద్యోగాలు నెల లేదా ప్రతి నెల వేస్తున్న క్రమంలో మీకు ఇబ్బంది అవుతుందంట కదా చదవడం. ఎవరన్నారు ఇబ్బంది అవుతున్నారు? మీ విద్యార్థులు అన్నారంట కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో నేను కూడా చూశాను, నోటిఫికేషన్ వద్దు అని ధర్నాలు చేస్తున్నారంట. నిరూపిస్తావా? అశోక్ నగర్ వస్తావా, దిల్సుఖ్ నగర్ వస్తావా, కోడంగల్ వస్తావా, మహబూబ్ నగర్ వస్తావా? నిరూపిస్తావా? వచ్చి సభ నువ్వు పెట్టుకున్నామంటావా, నేను పెట్టుకోవాలా? ఏం తమాషాలు చేస్తురా మీరు? అబద్ధాలే మాట్లాడుకుంటావా? ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమైనా చేస్తావా? పని చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు నిన్న చెప్పిన సభలు అబద్ధమని నిరూపించడానికే ఇది ఒక లెటర్ రూపంలో మేము నిరుద్యోగులము రోడ్లు ఎక్కి నోటిఫికేషన్ వద్దని ధర్నా చేయలేదు అయ్యా. కళ్ళున్నాయి చెడిపోయినవే. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మంచి హాస్పిటల్లో చూసుకున్న తర్వాత మాట్లాడండి. నోటిఫికేషన్ వద్దు అని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ధర్నా చేయలేరు. మీరు అబద్ధాలు మాట్లాడి మా ఉద్యమాన్ని నిప్పు కార్చకండి. వేస్తామని చెప్పండి, లేకపోతే ఏమని చెప్పండి. అంతేగాని మీరు అబద్ధాలు మాట్లాడితే తెలంగాణలో మరొక ఉద్యమం మేము పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. మేము విడతల వారికి జాబ్స్ వేస్తూ ఉన్నాం, కానీ వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ యొక్క మూడ్ లో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లు ఆడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు. మా ఎంబడి ప్రతిపక్ష పార్టీలు లేవు, ఏ రాజకీయ శక్తులు లేవు. ఇంకొకసారి ఏ నాయకుడు కానీ మా ఎంబడి ప్రతిపక్ష పార్టీలు నడిపిస్తున్నా అంటే ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొడకమవుతుంది, ఉరికిచ్చి కొడకమవుతుంది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు నడిపిస్తున్నాయంటే నిరూపిస్తారా? ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని ప్రచారం చేపిస్తున్నాయని మీరు నిరూపిస్తారా? రండి, తెలిసినారు, రండి, ప్రూఫ్ తీసుకొని రండి. ఏం తమాషాలు వేస్తురా? అధికారం పరిపాలించడం చేత కాకపోతే రాజీనామా చేయండి. మీరు ఎందుకు మీరు అబద్ధాలు మాట్లాడుకుంటా? మీరు ఇంతకు మాట్లాడినారు విడతలవాది కానీ, మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందన్న? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఎవరు ముక్కులు పెడతారు మీరు? ఇదే 5,000 నోటిఫికేషన్ 2024లో ప్రభుత్వం ఏర్పడిన ఎంబడి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు కదా. అదే జాబ్ క్యాలెండర్ ప్రకారం 1 year కి 5,000 వేస్తే సరిపోతున్నాయి కదా. మీరు వచ్చిందే లేట్ అయింది, మళ్ళా 5,000 నోటిఫికేషన్ అంట. తమాషాలు చేస్తే ఇక్కడ చూడడానికి ఎవరు భయపడే వాళ్ళు లేరు. మేము తెలంగాణ తెచ్చుకున్నాము, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పొందబెట్టడానికి మాకు పెద్ద సమస్య కాదు. కాబట్టి మేము రాజకీయంగా మేము అడుకుంటలేము. మా ప్రధాన సమస్య ఒక్కటే, కొద్దిగా లేట్ అయినా పర్లేదన్నా వెంటనే 19,000 పోస్టులు రిలీజ్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా 32 నుంచి 36 సంవత్సరాలు పెంచాలి. వీళ్ళు పిచ్చోళ్ళు ఏంది? గత ప్రభుత్వం 32 నుంచి 36 సంవత్సరాలు 32 నుంచి 36 సంవత్సరాలు పెంచింది, 32 నుంచి 34 పెంచింది. వీళ్ళు పిచ్చోళ్ళు 34 నుంచి 36 ఇచ్చిండ్రు. వీళ్ళ మనసులో ఇంతకు మీకు పరిపాలించడం చేత అవుతుందా? అసలు మీకు సలార్ ఇచ్చే దద్దం ఎవడు అసలు? మీరు ఇంకోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా మీకు? చచ్చిపోయిందా? ఇప్పుడు 19,000 వేయకుండా 5,000 కంటిన్యూ చేశారంట, మీరు అప్లై చేస్తారా? కేటగిరీకి ఒక్క పోస్ట్ రాదన్నా, 0 పోస్టు. 5,000 పోస్టు రిలీజ్ చేస్తారు అనుకో, అందులో 50% లోకల్కి వెళ్ళిపోతాయి. 2,500 పోస్టులు లోకల్కి వెళ్ళిపోతాయి. మిగతా 2,500 పోస్టుల్లో ఉమెన్ కోటా ఉంటది, సిపిపి కోటా ఉంటది, బీసీ, ABCD, CPP, NCC, ఇంకా తెలియని కోటలు చాలా ఉంటాయి. అవన్నీ పోను కేటగిరీకి 0 పోస్ట్ ఉంటుంది. 0 పోస్ట్ అని మేము ఎట్లా చదువుతాం? మన పిచ్చర్లో మన చదవడానికి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు డిమాండ్ అనుకుంటారు, ఆర్డర్ అనుకుంటారు, ఏమన్నా అనుకోండి, మాకు ఓపిక నశిస్తుందనా? మేము దాదాపు ఇదే చౌరస్తా నుండి 20 రోజుల నుండి తినకుండా ఒక పూట తినకుండా కలవని ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు, మంత్రి లేడు అన్న. మాకు ఓపిక నశించింది. జిల్లాలుగా దేశంలో కూడా వ్యాపిస్తుంది, ప్రపంచంలో కూడా వ్యాపిస్తుంది. ఎందుకంటే మేము మా లైఫ్ కోసం కొట్లాడుతున్నాం అన్న. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గానీ బీజేపీ ఎమ్మెల్యే గానీ ఈసారి ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారు. మాకు ఈసారి ఏజ్ రాకపోతే నెక్స్ట్ రాదు, జీవితాంతం ఏజ్ రాదు. ఇప్పుడు జాబ్ కొట్టలేకపోతే మేము కొట్టలేము, ఇంకా ఏజ్ పోతే జాబ్ ఏడ కొడతాం, అంతే కదా అన్న. ఒక్కడేనా ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నా కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నా పేరు K. నవీన్ గౌడ్, నాది నారాయణపేట డిస్ట్రిక్ట్. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కొద్దిగా లేట్ అయినా పర్లేదు 19,000 పైన పోస్టు రిలీజ్ చేయాలి. రెండోది జియో నెంబర్ పార్ట్ 6 వెంటనే రద్దు చేయాలి. మూడో డిమాండ్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ 32 నుంచి 36 సంవత్సరాలు పెంచాలి అని. ముఖ్యంగా జియో నెంబర్ పార్ట్ 6 గురించి మాట్లాడాలి. మీకు అందరికి తెలుసా జియో నెంబర్ పార్ట్ 6? వీళ్ళు మోతబర్లు అన్న. నిజం చెప్పాలంటే జియో నెంబర్ పార్ట్ 6 తెచ్చింది ఎవరంటే గత ప్రభుత్వం తెచ్చింది, కేసీఆర్. వాళ్ళు తెలుసో తెలియక తెచ్చిరు, వాళ్ళు ఓడిపోయారు, మూలా కూర్చోబెట్టినాం. వాళ్ళు తప్పు చేస్తే నిరుద్యోగులతో పెట్టుకుంటే
బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ముఖ్య ఉదాహరణ జీవో నెంబర్ 6 అభ్యర్థులమే మూల కూర్చోబెట్టినాం. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మా 3 ప్రధాన డిమాండ్లను కూడా నెరవేర్చకపోతే ఎలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నామో మిమ్మల్ని కూడా సేమ్ అదే విధంగా ఫామ్ హౌస్ లో పండ పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి. నా పేరు కె నవీన్ గౌడ్, నాది నారాయణపేట డిస్ట్రిక్ట్. ఓకేనా అన్న? మళ్ళొకసారి చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు మా సైడ్ ఏ రాజకీయ ప్రతిపక్షాలు లేవు, రాజకీయ శక్తులు లేవు. మేము జెన్యూన్ గా కొట్లాడుతున్నాం, మా లైఫ్ కోసం కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తాడు. ఇప్పుడు గెలిస్తే అతనే నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడిపోతాడు. కానీ ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ రాకుంటే మాకు జీవితాంతం జాబ్ రాదయ్యా, గుర్తుపెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వెంటనే 32 నుంచి 36 సంవత్సరాలు పెంచండి. జీవో నెంబర్ 6 రద్దు చేయండి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు. 5,000 పోస్టులు ఇవ్వకుండా 19,000 పోస్టులతోన నోటిఫికేషన్ వేసి మా జీవితాలను కాపాడండి. లేని పక్షాన ఇదే 15,000 మంది నిరుద్యోగులము మీ ఇంటిని ముట్టడిచ్చి ప్రభుత్వాన్ని పడగొడతాము. నేపాల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈ దిల్సుఖ్ నగర్ ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ ముందర నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు సవాలు విరుస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేము తమాషాలు వేస్తురా? మేము చేసేది ఒకటి, మీరు టాపిక్ డైవర్ట్ చేసేది ఒకటి. అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుందా సీఎం రేవంత్ రెడ్డి? నీకు ఎన్ని రోజులు అబద్ధాలు మాట్లాడతావు నువ్వు? తమాషాలు వేస్తున్నావా? కాబట్టి మాకు ఓపిక ఆశించి మాట్లాడుతున్నాం అన్న. మాకేమో బీఆర్ఎస్ పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు. మా బాధ అనేది లోపలికి వెళ్ళి వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా కొద్దిగా లేట్ అయినా పర్లేదు 19,000 పోస్టులు ఇవ్వండి. 5,000 పోస్టులు ఇస్తే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మరొక ఉద్యమం స్టార్ట్ అయ్యేది. గుర్తుపెట్టుకోండి. మీరు 5,000 పోస్టులు ఇచ్చి చూడండి, మీ ప్రభుత్వం ఉంటుందో చూడండి.